ఇక హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ పై వరుసగా 3 రోజులు దాడులు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ వనస్థలిపురంలో ఆర్టీ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటు అనుమతి లేని స్లీపర్ సీట్ ను ఏర్పాటు చేసిన బస్సును సీజ్ చేశారు. కాగా గత 3 రోజులుగా ఆర్టీఏ అధికారులు సుమారు 66 బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ పై వరుసగా 3వ రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ వనస్థలిపురంలో ఆర్టీ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి వారి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ చెప్పండి, 3 రోజుల క్రితం కర్నూలు ఘటన బరవక ముందే చాలా చోట్ల మనం బస్ యాక్సిడెంట్స్ చూసాం. ఈ నేపథ్యంలో ఆర్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అసలు? సంజన, కర్నూలులో జరిగినటువంటి దుర్ఘటనతో ఒక్కసారిగా రవాణా శాఖ అప్రమత్తం అయింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి నిత్యం చాలా మంది, వేల మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటు స్లీపర్ బస్సుల్లో కావచ్చు, లేదంటే వీటన్నిటితో ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి పాటించడం లేదు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ వారు ఇటు రవాణా శాఖ అధికారుల కళ్ళు కప్పి ఈ విధంగా కూడా వాళ్ళు యథేచ్ఛగా కూడా కస్టమర్ల నుంచి డబ్బులు దండుకుంటున్నారే కానీ కస్టమర్ల సేఫ్టీ అనేటువంటిది చూడటం లేదు అనేటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అయితే మాత్రం రవాణా శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం, హైత్ నగర్, అదేవిధంగా ఇటు బోడుపల్ లాంటి ప్రాంతాలు, అదేవిధంగా పటాన్ చెరు లాంటి ప్రాంతాలు, కూకట్పల్లిలో కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, మేడ్చల్ వైపు ప్రాంతాలు, ఇవన్నిటిలో కూడా వీటన్నిటి దగ్గర కూడా ఇటు పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 150 బస్సుల వరకు కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో 58 బస్సుల వరకు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అనేటువంటి అంశాల్లో నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ చలాన్లు ఉన్నాయో పెండింగ్ చలాన్లు కూడా వాటన్నిటి ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఒక 10 బస్సులను అయితే మాత్రం సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత 2 రోజుల్లో కర్నూలు జిల్లాలో ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా వరుసగా కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు 3వ రోజుకి చేరుకుంది. ఈ 3వ రోజు కూడా రవాణా శాఖ తనిఖీలు చాలా ముమ్మరంగా హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. తేజ, మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ ఎన్నో అయినాయి. సో ఓన్లీ యాక్సిడెంట్స్ అయినప్పుడు మాత్రమే ఆర్టీవీ అధికారులు లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇవన్నీ తూతూ మంత్రం కింద, చర్యల కింద అనుకోవచ్చు. ఇవన్నీ కంటిన్యూ అవుతాయా? ఖచ్చితంగా సంజన, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధమైనటువంటి ప్రశ్న ఇటు సామాన్యుల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కూడా ఈ అపవాదు నుంచి బయటపడే విధంగా రవాణా శాఖ అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి చాలా భారీ స్థాయిలో రవాణా శాఖ అధికారులకు ముడుపులు ముడుతున్నాయి. ఈ ముడుపులు ముట్టడం వల్లే వాళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించినప్పటికీ కూడా వారిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. చాలా కేవలంగా మీరు అన్నట్లు చాలా తూతూ మంత్రంగానే ఏదో క్యాజువల్ గా అవన్నీ నిర్వహించటం, కొంత దాడులు చేయటం అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్లిపోవటం జరుగుతుందే తప్ప వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు ఉండటం లేదు అనేటువంటి నేపథ్యంలోనే ఇక వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రజల నుంచి గాని, సామాన్యుల నుంచి గాని ఈ విధమైనటువంటి అపవాదులు తమ రవాణా శాఖ వైపు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకునే విధంగా కేవలం వరుసగా కూడా దాడులు నిర్వహిస్తామనేటువంటిది అయితే మాత్రం రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు చేయటమే కాకుండా
ఎక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించినటువంటి ఏ వాహనాన్నైనా కానీ చాలా నిర్దాక్షిణ్యంగా కూడా సీజ్ చేస్తాము, రోడ్లపైకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అనేటువంటిది అయితే మాత్రం కరాఖండిగా రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి సంజన. ఎస్, మరి కొంతమంది వాదనలు చూసుకున్నట్టయితే అసలు ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే ప్రజలు భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఏమైనా బస్సెస్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్టీసీ బస్సెస్ పెంచితే బాగుందని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. సో దీనిపై కామెంట్ ఏంటి? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే దీనికి సంబంధించింది కూడా మనం ఒక 2 రోజుల క్రితం అంటే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ బస్సు దుర్ఘటనకు సంబంధించి జరిగిన తర్వాత కొంతమంది నిపుణులు కూడా మాట్లాడారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రమాదానికి గురైనా కానీ ప్రయాణికులకు కానీ ఎవరు ఏదైనా బస్సు కానీ ప్రమాదానికి గురైతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం అనేటువంటిది వహిస్తుంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మాత్రం వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోరు, కేవలం అత్యధికంగా టికెట్ల రేట్లు దండుకోవటమే తప్ప వారు ఏ విధమైనటువంటి సేఫ్టీ ఇవ్వకపోగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా కూడా ఒక ఆర్థిక సహాయాన్ని కానీ లేదా ఒక మెడికల్ అసిస్టెన్సీ కానీ ఇప్పించేటువంటి అవకాశం ఉంటుందో ఆ అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పునరాలోచన ప్రభుత్వం చేయాలి. విరివిగా కూడా ఆర్టీసీ బస్సులను మరింత ఎక్కువగా పెంచాలి. ఎవరైతే స్లీపర్ కోచ్లను కూడా ఎక్కువగా ఆశ్రయించాలి, ఆ వాటిల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఈ స్లీపర్ కోచ్లను కూడా చాలా ఎక్కువగా పెంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే మాత్రం ఆ విధమైనటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే దీనిపైన సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా కూడా ఆలోచిస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా కొన్ని బస్సులు అయితే మాత్రం ఇటు స్లీపర్ కోచ్లు సదూర ప్రాంతాలకు పెంచేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ పైన అయితే మాత్రం ఏ మాత్రం నిబంధనలు పాటించకపోయినా కానీ వాటన్నిటిపైన కొరడా జులిపించడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి అనుమతించకూడదు అనేటువంటిది అయితే మాత్రం ఒక నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గట్టు నిర్ణయానికి వచ్చినట్లుగానే మనం చెప్పాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.